ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుంచి 34వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దావీదు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినం మాట్లాడుతూ ఉంటే, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. చాలా మంది ప్రపంచంలో మనం చూస్తే ఒక్కొక్క అనుభవాల్లో కనబడతా ఉంటారు, ఒక్కొక్క అనుబంధాలులో కనపడతారు. కొంతమంది ఎక్కువగా లోకంతో చూసుకొని లోకంలో రుచి ఏంటో తెలుస్తూ ఉంటుంది, లోకంలో మంచి ఏడి చెడేంటి. కొంతమంది మనుషులు బాగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఆ అనుబంధాలు కలిగి ఉంటాయి, అక్కడ కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. కానీ దావీదు అంటున్నాడు, ఈ యొక్క సమయంలో నీవు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. అవును కదా, దేవుడితో సహవాసం చేస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, ప్రార్థన చేస్తే, యేసయ్యతో మన అనుబంధం కలిగి ఉంటే అసలు యేసయ్య గొప్పతనం ఏంటి, యేసయ్య ఎలాంటి వాడు, ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, రోగాలను బాగు చేయగలడు, కుటుంబాలని తీర్చిదిద్దగలడు, ఏ కార్యాలైనా సరే దేవుడు చేయగలనని మనకి ఎప్పుడు తెలుస్తుందండి? దేవునితో సహవాసం చేసినప్పుడే కదా. ఓ ప్రాంతంలో ఓ కుటుంబం ఉన్నారు. ఆ కుటుంబంలో చాలా మంది ఉన్నారు, కానీ ఆ కుటుంబం అంతా కూడా అంత భక్తి కలిగిన ఫ్యామిలీ ఏం కాదు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరూ చూస్తే అంత భక్తి లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉంది పరిస్థితి అని ఆలోచన చేస్తే అన్నీ బాగానే ఉన్నాయి జీవితంలో. ఎందుకు అని ఆలోచన చేస్తే అందులో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో దేవుని వెతికే వ్యక్తి, మంచి భక్తి కలిగిన వ్యక్తి అండి ఆమె. అలాంటి వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డరా, ఇలా భక్తి కలిగినటువంటి వ్యక్తి ఏం చేశారంటే, ఆమెను బట్టి ఆమెకి ఎన్ని ఎక్కువ కష్టాలు ఉన్నాయో అన్ని అవసరాలు కూడా ఉన్నాయి. అయితే దేవుడితో తన యొక్క జీవితాన్ని గడుపుతున్నప్పుడు, విశ్వాసాన్ని, ప్రార్థనని, ఉపవాసాన్ని, మంచి భక్తి చేస్తున్నప్పుడు, దేవుడితో తనకున్న అనుబంధాన్ని బట్టి దేవుడు ఎలాంటి వాడు, ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నదండి. అయితే తన యొక్క తెలిసినటువంటి సహోదరి తన కుటుంబంలోనే ఉంటే ఆమె ఎప్పుడు అనేదంట, నువ్వెప్పుడు చూసినా కష్టాలు బాధలు పడతా ఉంటావు, దేవుడిని నమ్ముకొని కూడా అని అంటామంటే ఏమనేదంట, లేదు లేదు, నా దేవుడుతో నేను జీవించడం బట్టి, ఈ అనుబంధాన్ని బట్టి నా శ్రమలో కూడా నిలబడుతున్నాను, లేకపోతే నేను ఎప్పుడు చనిపోవాలి అని చెప్పేది. నేను చూసావు ఎలా ఉన్నావు, దేవుడు అంటే నామకార్థన స్థితి, అలా ఉన్నాను, ఇలా ఉండాలని చెప్పి అనేదంట. కొంతకాలం అయిపోయింది, కానీ ఆమె దేవుడి దగ్గర రుచి చూస్తుంది, ఉత్తముడిని రుచి చూసి తెలుసుకుంటుంది, ప్రతి విషయం లోతులోకి వెళ్తుంది, ఏమో పైన వెళ్ళిపోతుంది. కొంతకాలం అయిపోయింది, తన కుటుంబాన్ని చూస్తే దిగజారిన కుటుంబం అయిపోయింది, నామకార్థం. కానీ భక్తిలో ఉన్నటువంటి ఆమె, విశ్వాసంలో ఉన్న ఆమె, తన భర్తకు ప్రమోషన్ వచ్చింది, తన కుటుంబంలో ఇంకా ఉన్నతమైన స్థితి దేవుడు తీసుకెళ్ళి గొప్ప స్థాయి ఇచ్చాడు. చూసారా, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడితో మన అనుబంధాన్ని లోకంతో కంటే, మనుషులతో కంటే, అన్నిటికంటే యెహోవా ఉత్తముడని రుచి చూసి ఆ అనుబంధం చాలా గొప్పదండి. వారి జీవితంలోనే కాదు, దావీదు జీవితంలోనే కాదు, మీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు. కాబట్టి మీ జీవితాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించును గాక. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో, యేసుక్రీస్తు సియోని మినిస్ట్రీ పరిచయం ద్వారా హ్యాపీ బర్త్డే, దేవుడు దయనే కిరీటం ఇచ్చి ఆయుష్కాలంతో మిమ్మల్ని నింపును గాక. ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారో, ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ సంవత్సరంలో చాలా అత్యున్నతంగా మీరు దీవించబడబోతున్నారు. ప్రేమగల యేసయ్య వందనాలు. ఎంతమంది వాగ్దానాన్ని చూస్తున్నారో, వింటున్నారో, క్లైమ్ చేసుకుంటున్నారో, యేసు నామములో ఒక్కొక్కరి మీదకి నాయన వారి మంచి అనుబంధాలతో రుచి చూసి తెలుసుకున్నప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు, కార్యాలు వారి జీవితంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.